నాకు రాష్ట్ర క్యాబినెట్లో ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులు శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో కూడా రాష్ట్ర క్యాబినెట్లో నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు అవకాశం ఇచ్చి సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్, డిజబుల్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి శాఖలు నాకు అప్పచెప్పడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. నేను అప్పచెప్పిన వెంటనే నాకు మొదటి నుంచి వ్యక్తిగతంగా నా మిత్రుడు, నా శ్రేయభిలాషుడు నా వీరన్న తమ్ముళ్ళలాగా అనేక సందర్భాల్లో కూడా ఫోన్లో మాట్లాడుతుంటాడు ప్రతి ఒక్క అంశాల విషయాలు. అన్న మాకు ఈ విధంగా ప్రాబ్లం ఉంది, అప్పుడు నేను శాసనసభ్యులుగా వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా అన్న మీరు అసెంబ్లీలో మా గురించి మీరు మాట్లాడాలని అనేక అంశాలు చెప్తూ ఉండేవాడు. అనుకోకుండా మీ దివ్యాంగుల శాఖకు సంబంధించిన శాఖ మంత్రిగా మళ్ళీ నాకు అత్యంత ఆప్తుడు, నాకు నన్ను అర్థం చేసుకున్న తమ్ముడు, నా లైన్ అర్థం చేసుకున్న తమ్ముడు కూడా ఆ శాఖకు చైర్మన్గా ఉండడం నాకు ఒక విధంగా నాకు ఉన్నంత బలం. మరి ఆ సందర్భంలో కూడా నాకు నేను శాఖ మంత్రిగా తీసుకున్నప్పుడు చెప్పిన అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి, నేను దీని విషయం ప్రత్యేకంగా మాకు నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి మాట్లాడిన సందర్భంలో కూడా ఫస్ట్ అంతా రామచంద్ర గారిని నేను ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచాను. ఆ మందు శైలిని పిలిచి మనము మన దివ్యాంగులకు సంబంధించిన ఉద్యోగస్తులు మరి వాళ్ళు భగవంతుడు ఉన్నటువంటి రూపంలో కూడా ఉన్నటువంటి అనుకోకుండా జరిగినటువంటి కారణాల వల్ల వికలాంగుల పరంగా, దివ్యాంగుల పరంగా ఆ శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులు మనం ప్రభుత్వం నుంచి మనం ఏమైనా చేయగలుగుతాం. మరి గతంలో ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని చర్చించారు.